ఈరోజే పెళ్లి కూతుర్ని చేస్తున్నాం. మా దాంట్లో శరణు ఉంటుంది. అందులో చిన్న పిల్లలకి ఇలా గోవిందనామం పెడతారు. మరీ చిన్న వాళ్ళని బాలభటులు అని కూడా అంటారు. ఆర్యవైశ్యుల దాంట్లో అందరికీ కూడా ఇలా ఉండదండి. కొంతమందికి ఉంటుంది. మా అక్క వాళ్ళ కొడుకులకి నేను ఇలా నామం పెడుతున్నాను. చిన్న పిల్లలు ఉంటే ఏంటంటే షర్ట్ తీసేసి ఓన్లీ ప్యాంట్‌తోనే ఉండాలి. కాకపోతే మా అక్క వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ షర్ట్ తీయనంటే పంతులు గారు కూడా ఓకే అని చెప్పారు. చిన్నోడికి మా అక్క పెడుతుంది. ఎంత ముద్దుగా పెట్టించుకుంటున్నాడో అసలు డిస్టర్బ్ చేయకుండా. ఇదంతా పూజ అయిపోయిన తర్వాత ఈ పిల్లలతోటి మొత్తం ఇల్లు మొత్తం ఒక స్మరణ చేసుకుంటూ గోవిందుడి స్మరణ చేసుకుంటూ తిరుగుతారు. ఆ వీడియో క్లిప్ కూడా మీకు పెడతాను. ఎంత మంచిగా అనిపిస్తుందో. అయితే మేము వెళ్ళడమే కొంచెం లేట్ గా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పాసింగాలు తీసుకొని వస్తున్నారు. చూపిస్తున్నాను కదా, దీన్నే శరణు అంటారు. మంచిగా కుండలు పెట్టేసి అలంకరించేసి మామిడి తోరణాలు పెట్టారు. మన పూజ కోసం రెడీ అవుతుంది. లాస్ట్ ఫైనల్ కి వచ్చేసింది అనమాట. మేకప్ అనేది కొంచెం డార్క్ గా వేసిందని అందరు అక్కడ అంటుంటే లాస్ట్ టైమే మరీ తెల్లగా ఉందని చెప్పేసి అన్నారు. నార్మల్ కలర్ ఉంటుంది అనమాట. కొంచెం హెవీ అయినా బాగుండదు అని చెప్పేసి మామూలుగా దానికి సెట్ అయ్యే లుక్ లో వేసింది మేకప్. తర్వాత ఫైనల్ గా బొట్టు కొంచెం టైం దాకా సెట్ అవ్వలేదు. తర్వాత మంచిగా ప్లేన్ బొట్టు అయితేనే మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ప్లేన్ బొట్టు పెట్టుకొని కింద పెళ్లి కూతురు బొట్టు పెట్టుకుంది. మేమేమో ఇప్పుడు నీళ్ళకు వెళ్తున్నాం అనమాట. బోర్ దగ్గర అయితే కింద బోర్ వేసి ఉంటది కదా, వాళ్ళ అపార్ట్మెంట్ లోనే ఉంది. అక్కడ నీళ్ళ కోసం వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఏమేమి అవసరమో అన్ని తీసుకొని వెళ్తున్నారు. నేను చిన్న గ్లాస్ లో పాలు తీసుకొని పోతున్నాను. అవి కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అక్కడ. దొరికినానా ఏమొద్దు ఇక అడగట్టేసేపు అగో దాని నుంచి తీసేరు. ఈ బోర్డు నల్లని కడిగి బొట్లు పెట్టేసి పాలను పోసేసి తాంబూలం కూడా పెడతాము. ఊదిబత్తలు పెట్టి తాంబూలం పెట్టారు. తర్వాత అక్కడ తులసి చెట్టు ఉంటే కూడా కొంచెం కుంకుమ పసుపు వేసేసి దండం పెట్టుకున్నారు అనమాట. ఇక్కడనేమో గడి కుడుకలు అంటారు కదా, ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. పూజారి చెప్తుంటే అక్కడ పెద్ద ఆవిడ ఒక ఆమె చేస్తుంది అనమాట. అన్నయ్య దగ్గరికి మా చిన్నోడు బాగా పోతున్నాడు. ఒక 2 days నుంచి చూస్తున్నాడు కదా, మంచిగా అలవాటు అయింది అనమాట. వాడు మంచిగా రమ్మనంగానే వెళ్తున్నాడు. మంచిగా మేమందరం ఏం టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పి ఒక బెడ్రూమ్ లో కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. వదిన మడతలం, అక్క చెల్లెలం, పెద్దమ్మ వాళ్ళు అందరు కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. ఒక్కొక్కరు ఇంకా రేపు ఏం శారీ కట్టుకుందామా అనే డిస్కషన్ లో ముచ్చట్లు అలా నడుస్తూ ఉండే ఒక 1 hour అలా. ఇలాంటి టైంలోనే కదా మంచిగా టైం దొరికేది మనకు కూడా ఫ్రీగా మాట్లాడుకోవడానికి. మామూలుగా ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా ఉంటారు కదా, అట్లని ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. అప్పుడే మా అక్క వాళ్ళు కాల్ చేశారు, వస్తున్నాం కిందికి రా అని చెప్పి. లాస్ట్ ఇయర్ చూసాను కదా పిల్లల్ని, మళ్ళీ ఈ ఇయర్ సమ్మర్ లో వచ్చేసరికి వాళ్ళకి ఎంత హైట్ అయిపోయారంటే నాకంటే పొడుగు పెరిగిపోయారు. నేనే వాళ్ళని ఇలా తలెత్తుకొని చూడాల్సి వస్తుంది. 1 year లో ఇంత హైట్ పెరిగారనమాట. ఇంకా కరెక్ట్ ఏజ్ కదా, పెరిగే ఏజ్. ఇంకా అంత పూజ కోసం రెడీ అయిపోయి కూర్చున్నారు. ఎంతో మంది పిల్లలు కూడా ఉండే అండి. కరెక్ట్ టైం మాత్రం మా అక్క వాళ్ళ పిల్లలు, మా చిన్నోడే ఉన్నారు. ఏదైనా ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే జరుగుతుంది అంటారు కదా, ఇది మాత్రం కరెక్ట్ అనిపించింది. అసలు ఆ టైంలో అయితే ఒక 5-6 members బొట్లు పెట్టించుకున్నారు. కానీ కరెక్ట్ టైంకి ఎవ్వరు లేరనమాట. ఇలా ముగ్గురే ఉన్నారు. వీళ్ళ ముగ్గురితోనే చేశారనమాట.
ఏడుకొండలవాడ చూసారు కదా, ఇలా ఇల్లంతా తిరుక్కుంటూ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలన్నీ చదువుతూ తిరుగుతారు ఇల్లు మొత్తము. అలా తిరిగిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసి స్వీట్స్ పెడతారు. అందరికి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి స్వీట్స్ పంచుతారు. ఇక్కడ విషయం చెప్పాలి, మా చిన్నోడు స్వీట్ తినిపిస్తుంటే నాకు వద్దు, నాకు దగ్గులేస్తుంది అని చెప్పేసి అంటున్నాడంట. వాడు మామూలుగా అయితే ఫుల్ తింటాడు. ఎవరైనా ఇచ్చేటప్పుడు మాత్రం గుడ్ బై లాగా అనిపించుకోవాలని నాకు దగ్గులేస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. పిల్లల విషయంలో ఒక విషయం చెప్పాలంటే ఏంటంటే, మనము ఇంట్లో పెడితే ఏం తినరు, మా పిల్లలు తినరు అని చెప్పేసి వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు చెప్తే అదే టైంకి తిని చూపిస్తారు. అసలు మన పరువంతా తీస్తారనమాట. మేము వచ్చేటప్పుడే మల్లె మొగ్గలు తీసుకొని వచ్చాము. మేము వేణీలు కూడా ప్రిపేర్ చేసాము. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా చిన్నోడికి చెవులు పిండే అలవాటు బాగా, అంటే తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ చెవులు పిండుతూ ఉంటాడు. మీ పిల్లలలో ఎవరికైనా అలా అలవాట్లు ఉన్నాయా? ఇది జీన్స్ వల్ల వస్తుందని అంటారు. మా అత్తయ్య సైడ్ వాళ్ళ దాంట్లో ఉంది ఆ అలవాటు. మా చిన్నోడికి వచ్చింది. మంచిగా అందరూ టిఫిన్ చేసేసి ఇంకా అన్న తమ్ముళ్ళు అందరూ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. పెళ్లి వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.